జూబ్లీహిల్స్ బైపోల్ క్యాంపెయిన్ లో దూసుకెళ్తోంది కాంగ్రెస్. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తాయంటున్నారు నేతలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఆగమైన తెలంగాణను 2 ఏళ్లలో చక్కదిద్దింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ సర్కార్ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నవీన్ యాదవ్ ని గెలిపిస్తాయంటున్నారు జనం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విజేతను నిర్ణయించడంలో సినీ కార్మికులతో పాటు కమ్మ, కాపు, గౌడ సామాజిక వర్గం, పేద, మధ్యతరగతి ప్రజలే కీలకం. వీరిని తమ వైపుకు తిప్పుకోవటంలో కాంగ్రెస్ సక్సెస్ అయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే గెలుపుపై ఆశలొదులుకున్న బీఆర్ఎస్ ఫేక్ సర్వేల పేరిట మైండ్ గేమ్ ఆడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం ఇక్కడి నిరుపేదలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తుండటం బైపోల్లో ఆ పార్టీకి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పేదలకు 14,197 కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యాయి. కొత్తగా మరో 8,000 మందికి పైగా రేషన్ కార్డుల కోసం పేరు నమోదు చేసుకున్నారు. ప్రతి నెల రేషన్ దుకాణాల ద్వారా 23,311 క్వింటాల సన్న బియ్యం అందుకుంటున్నారు ఇక్కడి పేదలు. వీరంతా కాంగ్రెస్ కి జై కొడితే నవీన్ యాదవ్ గెలుపు ఈజీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రభుత్వం 400 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఇది కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు ఉపయోగపడే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీహిల్స్ లోనే ఉండటంతో బైపోల్ ను సవాల్గా తీసుకుని క్యాంపెయిన్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మిగతా మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి 4 రోజులుగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి నవీన్ యాదవ్ కి ఓటు వేయాలని కోరుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా ఇక్కడే మకం వేసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు మంత్రులు, కాంగ్రెస్ నేతలు. గ్యాస్ సిలిండర్ కి 500 సబ్సిడీ, 200 యూనిట్ల లోపు విద్యుత్ ఫ్రీ పథకాలను ప్రచారం చేస్తున్నారు. ఇక్కడి బస్తీల్లోని ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు విద్య, వైద్య శాఖల బలోపేతం, వైద్య కళాశాలల్లో ఖాళీల భర్తీ, గ్రూప్స్ ఉద్యోగాల నియామకాలు కాంగ్రెస్ కి కలిసొస్తాయంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. బీసీ అభ్యర్థిని నిలబెట్టడంతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రభుత్వం కట్టుబడి ఉండటం కూడా అధికార పార్టీకి ప్లస్ అవుతుందంటున్నారు. ఎంఐఎం మద్దతు ఇవ్వడం, అజరుద్దీన్ మంత్రి కావడంతో మైనారిటీల ఓట్లన్నీ కాంగ్రెస్ కే పడే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్మికుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వీరిలో పట్టున్న సిపిఐ కాంగ్రెస్ మద్దతుగా ప్రచారం చేయడంతో నవీన్ గెలుపు ఖాయమన్న చర్చ జరుగుతోంది.